హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 6వ తరగతి రెండో పాఠం స్నేహబంధంది తెలుసుకుందాం. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందారకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుతూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉంది. జింక మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుణ్ణి అన్నది. ఒక వేటగాడు నన్ను తరుముతూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి అని వేడుకున్నది జింక. అప్పుడు తాబేలు, చిత్రంగా నువ్వు భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం, ఇప్పుడు నువ్వు కూడా కలిశావు. నువ్వు కూడా మాతోటే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అని అంది తాబేలు. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కలే ఉంది. తియ్యటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. అందరం హాయిగా ఉందాం అన్నది. ఎలుక, కాకి అవునవును అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉండేవి. ఒకరోజు తాబేలు, ఎలుక, కాకి ఒక చోట చేరాయి. మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలత పడుతున్నాయి. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. ఎలుక ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు కాకి మనసులో తలుక్కున్న ఒక ఉపాయం మెరిసింది. అప్పుడు అది రెక్కలు విప్పి చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రెవ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉన్నది. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరికి వెళ్ళి, ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా,
నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపదలో నుంచి బయటపడాలి అన్నది. వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి. నేను ఇప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొని వస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వల తాళ్ళు కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరిగి ప్రయాణం సాగిస్తున్నారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చినట్టు చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలానే మాట్లాడడానికి చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేనెంతో భయపడ్డాను. ఒక పూల తోట కొంచెం మీద నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గర స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు కొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యేలా ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషల్లో విన్నాను. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు.